పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ఫార్ములా కార్ రేసింగ్ కార్యక్రమాల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ, ఏసీబీ అధికారులు నోటీసులు పంపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేటీఆర్ తరపున లాయర్లు నోటీసులకు వ్యతిరేకంగా హైకోర్టులో వేసిన స్క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో కేటీఆర్ అరెస్టు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 16న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. ఎదురు దెబ్బల నుంచి బలంగా తిరిగి వస్తా, మీ అబద్ధాలు నా గొంతుకను నొక్కలేవు, మీ తాటాకు చెప్పులకు బెదిరేది లేదు, ఆలస్యంగానైనా నిజాలు బయటకు వస్తాయంటూ తన ట్విట్టర్ వేదికగా సందేశాన్ని ఇచ్చారు. కేటీఆర్ ఇంటి వద్ద ఉన్నాము. కేటీఆర్ ఇంటి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అంటే ఏ పరిస్థితులైనా కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ హై టెన్షన్ వాతావరణం ఉంది. ఇప్పటికే కేటీఆర్ ఇంటికి హరీష్ రావు, కవిత అందరూ కూడా చేరుకున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకుంటున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో కేటీఆర్ ఇంటి పైన చాలా మంది అక్కడ ఆయన కలవడానికి, ఆయనను పరామర్శించడానికి, ఆయనకు తోడుగా ఉన్నామనే భరోసా ఇవ్వడానికి, ఆయనకు మద్దతుగా చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్న వేళ మనతో పాటు కొద్దిమంది ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు, మరి కొద్దిసేపట్లో చూస్తున్నాం అంతా కూడా. అవును సార్, అది అరెస్ట్ చేయడం అనేది ఏదైతుందో చాలా చాలా దురదృష్టకరం. అది చేయకుండా ఎంతవరకైనా సరే అడ్డుకుంటాం మేము. సో అది కేసీఆర్ అరెస్ట్ చేయడం అనేది, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడం అనేది అసలు జరగని పని సార్. ఈ ఎట్లయినా సరే ఆపడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు ఇక్కడ. అదేదో వీళ్ళ స్వార్థ రాజకీయాల. బేసిక్ ఏం చేస్తారండి మీరు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ సార్. ఈ వార్తలు చూసి వచ్చినారు ఇక్కడికి? అవునండి, వార్తలు చూసి వచ్చాము వీడికి. యాక్చువల్లీ స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళ మీద పెట్టిన కుట్ర తప్ప దీనివల్ల వీళ్ళకి ఎలాంటి ఒరిగేది ఏం లేదు. కేటీఆర్ చేసింది ఏం, కేటీఆర్ గారు ఎంతో చేశారు. గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏదైతుందో, ఈ డెవలప్మెంట్ చూసి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఇది ఓరవలేక వీళ్ళు వృధా జరుగుతుంది తప్ప వీళ్ళ కోసం చేసింది ఏం కాదు. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే అన్న, కేటీఆర్ అరెస్ట్ అనే వార్తలు చూస్తున్నాము. ఏం జరుగుతుందంట? ఇప్పుడు అసలు అవినీతి అనేది ఎక్కడ మచ్చుతో కూడా లేని కేసులో అరెస్ట్ అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడుతుందంటే ఏ విధంగా వారు అధికార దుర్వినియోగం పాల్పడబోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో ప్రభుత్వం ద్వారా ఫార్ములా ఈ సంస్థకు పోయిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా వెళ్ళినాయి. తిరిగి దాని ద్వారా కేటీఆర్ గారు లబ్ధి పొందారు అనడానికి ఒక్క ఆధారం లేదు. దానికి సంబంధించి కనీసం వీళ్ళ వద్ద కోర్టులో కూడా చెప్పుకోనికి వీళ్ళకి ఎటువంటి విషయం లేదు. కానీ మనకందరికీ తెలుసు, లేని విషయాన్ని ఉన్నట్టు సృష్టించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం రేవంత్ రెడ్డి నైజం. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో పరిపాలనలో అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యారు. రైతు భరోసా ఇవ్వలేకపోతున్నారు, రైతు రుణమాఫీ పూర్తి చేయలేకపోయారు, తులం బంగారం ఇయ్యలేకపోతున్నారు, లేకపోతే మహిళలకి నెలకి 2500 ఇస్తా అన్నది ఇయ్యలేకపోతున్నాడు, అందరికీ గ్యాస్ సిలిండర్లు 500కి ఇస్తా అన్నది ఇయ్యలేకపోతున్నాడు, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ఇస్తా అన్నాడు, అది కూడా అందరికి ఇయ్యలేకపోతున్నాడు. అది ఎంతమందికి అమలు అవుతుంది? గ్రేటర్ హైదరాబాద్ లో 54 లక్షల కుటుంబాలు ఉంటే 10 లక్షల మందికి మాత్రమే అమలవుతున్నది. మిగిలిన వాళ్ళందరికీ ఎవరికి వస్తున్నది? అదే కదా అనేది, అన్ని విధాలుగా పరిపాలనలో ఫెయిల్యూర్ అయ్యిండు కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి? వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేసి కేసీఆర్ గారి కుటుంబం పైన దాని ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ చేసి బతికి పట్టగట్టాలనేసి ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు విషయాలన్నీ తెలియజేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇతను ఫెయిల్ అయ్యిండు అనేది అందరికీ క్లియర్గా అభిప్రాయం వచ్చేసింది. రేపు రాబోయే దానిలో ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో వాళ్ళు కూడా చెప్తారు. మేము ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం, ఎదుర్కొంటాం. అరెస్ట్ అయితే ఎట్లుంటుందన్న వాతావరణం తెలంగాణలో ఏ విధంగా ఉండే అవకాశం? ఇప్పుడు ఒకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి కావాలనుకుంటున్నది అతను ఏమైనా హింసాత్మక ఘటనలు జరిగితే దాని ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నాడు. కానీ మాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉన్నది. ఎటువంటి తప్పు చేయని మా నాయకులు తప్పకుండా న్యాయ వ్యవస్థలోని కోర్టుల ద్వారానే
కడిగిన ముత్యాలాగా బయటకు వస్తారని మాకు తెలుసు కాబట్టి అటువంటివి ఏముండదు. కానీ తప్పకుండా ప్రజాస్వామ్యతంగా ఏ విధంగా నిరసన తెలియజేయాలో ఆ విధంగా నిరసన తెలియజేసి ప్రజలందరికీ కూడా విషయం తెలియజేస్తాం. ముఖ్యంగా సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డి పేరు, ముఖ్యమంత్రి పేరు మర్చిపోతున్నారు. రీసెంట్ గా కూడా చూసినాం తెలుగు మహాసభలో. ఎందుకు అట్లా జరుగుతుంది? కావాలనా లేకపోతే ఏంది? గుర్తుపెట్టుకునేంత గొప్ప పనులు ఏం చేసిండు అనేసి వాళ్ళందరూ ఎంతసేపటికి వాన్ తొండలో లాగులు వదులుతా లేకపోతే వీని పేగులు తీసి మెడలు వేసుకుంటాను తప్పితే మంచి పని ఏమైనా చేస్తే కదా గుర్తుపెట్టుకొని. కాబట్టి అదేమి అతని స్థాయి ఏందనేది అందరికీ తెలుసు. ఏదో అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యిండు, నిలబెట్టుకోలేకపోతుండు కాబట్టి ఎవరు అతను ఆ స్థాయిలో చూస్తలేరు. ఓకే, థ్యాంక్ యూ.